నిన్నటి వరకు మనము కర్పూర వసంతరాయలు అనే దాంట్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అనే నేపథ్యానికి ముందు టెక్స్ట్ చదువుకున్నాం. మీకు సెకండ్ పేపర్లో టెక్స్ట్ మీద మీకు ఎంత కమాండ్ ఉంటే అంత ఎక్కువ మార్కులు వస్తాయి. కర్పూర వసంతరాయలకు సంబంధించి నేను ఇందులో ప్రశ్న ఎలా వచ్చేది అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం మీరు చూసి ఉంటారు సి నారాయణ రెడ్డి కర్పూర వసంతరాయలు ప్రశ్నలు, ఇలా ప్రతిదాన్ని రాబి శాస్త్రి అల్పజీవి ప్రశ్నలు, జాషువా గబ్బలం ప్రశ్నలు, శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రశ్నలు అని చెప్పి ప్రతి దాంట్లో ఇలా ప్రశ్నలు రాయగలగాలి. నేను ఇలా ప్రతిదీ తయారు చేయడం జరిగింది. వాటిని మీకు ఎప్పటికప్పుడు ఇలా ఇస్తూ ఉంటాను. నేను మొత్తం నారాయణ రెడ్డి గారి నుంచి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉన్న వాటిలో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది సామాజిక చారిత్రకత. ఆ రోజుల్లో ఏ విధమైన సామాజిక చారిత్రక పరిస్థితులు ఉన్నాయో, సోషియో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో అది ఈ కావ్యంలో ఏ విధంగా ప్రతిఫలించిందో చెప్పగలిగితే అది సామాజిక చారిత్రక అవుతుంది. తర్వాత వచ్చే ప్రశ్న పాత్రల చిత్రణ. మొత్తం ఈ కావ్యంలో 4 పాత్రలు ఉన్నాయి. 4 పాత్రల మీద కలిపి ఒకే ప్రశ్న రావచ్చు. రాణి, రాజు, లకుమ, కాటేవేముడు 4 కలిపి ఒకటే ప్రశ్న. అది చాలా ప్రమాదకరమైనది. అది కేవలం 2 పేజీల్లో, మహా అయితే 2.5 పేజీల్లో, మనం కనుక కేవలం 2.5 పేజీల్లో మాత్రమే మనం మొత్తం కావ్యాన్ని అదే ఆ పాత్ర 4 పాత్రల చిత్రం రాయాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక్కొక్క పాత్ర మీద నాకు తెలిసినంత వరకు మహా అయితే 2 పేరాలు రాయాల్సి ఉంటుంది, అంతగా రాయాల్సిన పరిస్థితి ఉండదు. బట్ అది కూడా ఎలా రాయాలో చెప్తాను మీకు. రాజు, రాణి, లకుమ, కాటేవేముడి మీద 4 పాత్రల్ని కలిపి ఒక ప్రశ్న అడగచ్చు, లేదా విడివిడిగా ఏ పాత్రను పడితే ఆ పాత్రను అడగచ్చు. విడిగా ఆయా పాత్రను అడిగితే రాజు పాత్ర చిత్రణ, రాణి పాత్ర చిత్రణ, లకుమ పాత్ర చిత్రణ, కాటేయుడి పాత్ర చిత్రణ 4 వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే ఈ కావ్యంలోని సాంస్కృతిక పునరుజ్జీవనం అనే ప్రశ్న రావచ్చండి. సాంస్కృతిక పునరుజ్జీవనము అనేది కవి ఏ విధంగా సాధించాడు అన్నది. అలా కాకపోతే ఈ కావ్యంలో లలిత కళా వైభవం ఎలా ఉందని అడగచ్చండి. వాస్తవానికి ఈ లలిత కళా వైభవము, సాంస్కృతిక పునరుజ్జీవనము 2 కాస్త అటు ఇటుగా ఒకటేనండి. అందులో ఈ రెండింటిని కలిపి మనం చదివితే సరిపోతుంది. ఇక తర్వాత వచ్చేసి ఈ కావ్యంలోని సందేశం ఏమిటి? ఈ కావ్యంలోని సందేశం ఆనాటి కాలానికి ఏమిటి అడిగితే మన పెద్ద కష్టం కాదేమో, కానీ నేటికి అని అడిగితే కవి కావ్యాన్ని మీకు గుర్తుండే ఉంటుంది. 1956లో ఈ కావ్యాన్ని రచించడం జరిగింది. మరి 1956లో రచించబడిన కావ్యం ఇవాళ మనం కాస్త అటు ఇటుగా 2017లో ఉన్నాము. మరి 2017లో ఉన్న మనకి ఈ కావ్యం ఏం చెప్తోంది? ఈ కావ్యంలో మీకు గుర్తుంటుంది 14వ శతాబ్దపు చరిత్ర అండి. 1386 నుంచి 1402 వరకు పరిపాలించిన కుమారగిరెడ్డి కథ. మరి 14వ శతాబ్దానికి ఏం చెప్తోంది? 21వ శతాబ్దానికి ఏం చెప్తోంది? ఈ రెండిటికి కాలాంతరం ఉంది. మరి ఈ కాలాంతరంలో ఈ కావ్యం ఏం సందేశాన్ని ఇస్తోంది అన్నది కనుక మనం అర్థం చేసుకోమని చెప్పగలిగితే, అది రాయగలిగితే మాత్రం
నాకు తెలిసి చాలా మంచి ప్రశ్న అవుతున్నాను. అలాగే ఈ కావ్యంలో ఉన్న ప్రబంధ లక్షణాలు అనేది ఏంటో మీకు ఇంకా తెలియదు కాబట్టి నేను ఇంకా దాని మీద డిస్కస్ చేయదలుచుకోలేదు. ఇక ఈ కావ్యంలో ఉన్న విశిష్టత ఏంటి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అసలు ఏ టెక్స్ట్కైనా జాషువా గబ్బిలమైన, శ్రీశ్రీ మహాప్రస్థానమైన, మనం మాట్లాడుతున్న కర్పూర వసంతరాయలైనా, అల్పజీవైనా, ఆత్రేయైనా, ఏదైనా విశిష్టత అని అడిగితే ఆల్ అని గుర్తుంచుకోండి. ఆల్ అంటే అర్థం ఏంటంటే అన్నీ. ఏమిటో అన్నీ? దేవుడు చెప్తున్నది విశిష్టత అన్నప్పుడు మొత్తం ఇవన్నీ రాయాలండి. ప్రబంధ లక్షణాలు రాయాలి, లలిత కళా వైభవం రాయాలి, సందేశం రాయాలి, సామాజిక రాయాలి, పాత్రచిత్రం రాయాలి, సామూహిక ఉద్యోగం రాయాలి. విశిష్టత అంటే ఆ కావ్యం యొక్క గొప్పతనం అండి. ఆ కావ్యం ఎంత గొప్పదో చెప్పడం. ఆ కావ్యం ఎంత గొప్పదో చెప్పాలి అంటే అర్థం ఆ కావ్యం ఏ విధంగా విశిష్టమైన అంశాన్ని కలిగిందో చెప్పాలి. అలా చెప్పగలిగితే అది విశిష్టత అవుతుంది. ఈ ప్రశ్నలు ఉంటాయని మాత్రం కాదు, కవితా లక్షణాలు లాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇది కేవలం నేను కొంచెం సినాప్సిస్గా మీకు కొంచెం అర్థమయ్యేందుకు నేను మన కోసం రాసిన ఒక ఇన్ఫార్మల్ పాయింట్ తప్పించి కానీ ఇవి కాంప్రహెన్సివ్ కాదు. కవితా లక్షణాలు లాంటివి కూడా యాడ్ ఆన్ అవుతాయి ప్రబంధ లక్షణాల్లో భాగంగా. వాటినంటే మనం తర్వాత చూద్దాం. ముందు ఇవాళ మనం ఏం చేద్దామంటే పాత్ర చిత్రణాల వైపు చూద్దామండి. ముందు అసలు పాత్ర చిత్రణ అంటే ఏంటో మనకు తెలియాలండి. ఏ కవైనా ఒక కావ్యాన్ని రచిస్తున్నప్పుడు ఆ కావ్యంలో తాను కొన్ని పాత్రలను చిత్రించడం అనేది జరుగుతుందండి. అయితే పాత్రల్ని చిత్రించినప్పుడు కవి ఒక పాత్రని మన కళ్ళ ముందు నిలిపేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక సినిమా చూస్తాం. సినిమా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పలానా క్యారెక్టర్ బలి చేశాడ్రా అంటాం మనం. కొన్ని క్యారెక్టర్ మనకి వాటి గుర్తుంటాయి. ఏదో ఖాన్తో గేమ్స్ ఆడకు, ఖాన్. లేకపోతే కనుక నెల్లూరి పెద్దారెడ్డి, తెలీదా నీకు? ఇలా సినిమాల్లో మనకి కొన్ని ఏదో కిల్ బిల్ పాండే ఇలాంటి పేర్లు మీరు బహుశా పాత్రలు క్యారెక్టరైజేషన్ అంటారు. ఒక పాత్ర మీకు కావ్యము చదివిన తర్వాత ఆ పాత్రను కవి లేదా రచయిత చిత్రించిన విధానము ప్రధానంగా ఆ కావ్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రయోగంగాను మిగులుతుంది. ముందుగా మనం ఇవాళ 4 పాత్రలు ఈ కావ్యంలో ఉన్నాయి. ఆ 4 పాత్రల్లో ఒక్కొక్కటి మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం ముందు. ఆ తర్వాత మిగిలిన విషయాల్లోకి వెళదాం. ముందుగా రాజు పాత్ర చిత్రణ. మీకు రాజు పాత్ర చిత్రణ అనగానే ఆ రాజు పాత్ర మీద ఎలాంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉందో తెలియాలి. రాజు పాత్ర మీద అడిగేందుకు అవకాశం ఉన్న ప్రధానమైన ప్రశ్న ఏమిటి సార్ అని అడిగితే, ఈ రాజు పడిన సంఘర్షణ ఏమిటి అని అడగచ్చండి. ఆ సంఘర్షణని ధర్మ సంఘర్షణ. ఈ మొత్తం కావ్యంలో ఈ రాజు ధర్మ సంఘర్షణ ఎదుర్కొన్నాడండి. ధర్మ సంఘర్షణ అనేది కావ్యంలో ఒక ప్రధానమైన లక్షణం. ఏమిటా ధర్మ సంఘర్షణ? ఎందుకు ఈ రాజు ధర్మ ఎదుర్కొన్నాడు?
దానికి కారణం ఏంటి అని అన్నప్పుడు, రాజీ మొత్తం కావ్యంలో లకుమ యొక్క ఆకర్షణలో పడి రాజ్యాన్ని విస్మరించాడు. రాజ్యాన్ని విస్మరించడం అనే ఒక సంఘర్షణ, ధర్మ సంఘర్షణ మనము రాజు పాత్రలో చూస్తాం. అందులో రాజు పాత్ర ఈ కావ్యంలో మీరు కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, అంటే ఇలా ఒక ఏమంటామంటే నెగిటివ్ డౌన్ఫాల్ ఇలా ఉంది. బహుశా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాంటివి తెలుసు మీకు. ఇవన్నీ రఫ్గా గ్రాప్ చేశానండి. కేవలం హఠాత్తుగా నాకు వచ్చిన ఐడియాని వెంటనే, అందులో 9:30కి స్టార్ట్ చేసిన క్లాస్ని 10కి స్టార్ట్ చేసిన వాళ్ళ జస్ట్ ఇవన్నీ రఫ్గా వేశాను. బట్ వెరీ సూన్ ఇవన్నీ నేను వీఆర్ గోయింగ్ టు గివ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే. సో రాజు పాత్ర చిత్రణకు సంబంధించి అతని యొక్క డౌన్ఫాల్ని తెలుగులో అధోముఖ అంటారండి. అధోముఖ అంటే అర్థం ఏంటంటే కిందకు పడినా అని అర్థం అండి. డౌన్ ఫాల్. ఈ డౌన్ఫాల్ అన్నది ఈ రాజు పాత్ర చిత్రంలో మనం ప్రధానంగా చూస్తాం. 1వ ఆశ్వాసము, 2వ ఆశ్వాసము, 3వ ఆశ్వాసము, 4వ ఆశ్వాసము, 5వ ఆశ్వాసం. మొదటి ఆశ్వాసం నుంచి 5వ ఆశ్వాసానికి వెళ్ళేసరికి రాజు పాత్ర అతని యొక్క, నేను ఇంకా ఇది ఏ యాక్సిస్ అంటారండి? వై యాక్సిస్, ఎక్స్ యాక్సిసా? నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వై యాక్సిస్ అనేది ఇందులో రాజు యొక్క గుణగణాలన్నీ రాస్తామండి. నేను అది ఒరిజినల్ పంపిస్తాను. యాక్చువల్గా ఇది కేవలం వాళ్ళు రఫ్గా గీసాను సరదాగా. రాజు యొక్క పాత్ర చిత్రంలో గుణగణాలన్నీ ఇటువైపు రాస్తాం, ఆశ్వాసాలు ఇటువైపు రాస్తాం, డౌన్ఫాల్ ఎలా ఉందని చూపిస్తాం. నన్ను ఎవరు అడుగుతున్నారు, సాయి అలా ఎగ్జామినేషన్లో రాయొచ్చా అని. రాయొచ్చో లేదో నేను చెప్పకుండా మన మిత్రులను అడుగుతాను, ఎవరైనా ఎస్ఆర్ నువ్వు రాయొచ్చో రాయకూడదు సరదాగా మీ ఒపీనియన్ చెప్పండి. అలా చాట్ బాక్స్లో ఈలోగా నేను నా క్లాస్ని కంటిన్యూ చేసుకుంటాను. ఇలాంటి గ్రాఫ్స్ని ఎగ్జామినేషన్లో గీయచ్చా గీయకూడదా, అది నా ప్రశ్న, సాయి అడిగిన ప్రశ్న. రాజు ఒక సంఘర్షణకి లోనయ్యాడు. ఒక సంఘర్షణకి లోను కావడం మాత్రమే కాకుండా ఒక ధర్మాన్ని తప్పాడు. అలానే రాజుకి గుణగణాలు లేవని కావాలి. కానీ రాజు ధర్మం తప్పడానికి ప్రధాన కారణం రసలోలుపత అండి. మీకు నేను టెక్స్ట్ చదువుతున్నప్పుడు చెప్పాను, గుర్తుందనుకుంటున్నాను. ఈ రసలోలుపత అనేది మనకు మాట్లాడుకున్నాం. ఆయన 2 పదాలు వాడాడు కవి. ఒకటి ఔచిత్యద్దుడైనను ఆవేశవశుండు రాజు అన్నాడు. రాజుకి ఆవేశం ఎక్కువ అన్నాడు కవి. ఎస్, ఆ ఎమోషన్స్ ఎక్కువ అవడమే రాజు యొక్క ప్రధానమైన నెగిటివ్ అండి. ఆ ఆవేశము, ఈ రసలోలుపత, ఈ రెండే రాజుని ఇలా డౌన్ఫాల్ చేయడానికి కారణమయ్యాయి. అందుకని రాజు పాత్ర చిత్రణలో మనం ప్రధానంగా ఒక డౌన్ఫాల్ని చూస్తాం. ఎగ్జామినేషన్లో డౌన్ఫాల్ అనే పదం వాడకూడదు కాబట్టి అధోముఖ అంటాం. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఏమిటి ఆ విషయం అంటే, ఈ కథలో రాజు గురించి మీరు పాత్ర చిత్రం రాయాల్సి వస్తే మీరు ఎట్లా రాయాలో చెప్తాను నేను.
కేర్ఫుల్గా వినాల్సి ఉంటుంది. మీరు కొన్ని పాయింట్స్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ఆన్సర్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మీరు ఏ విధమైన లాజిక్ని అప్లై చేయాలో చెప్తాను మీకు. ముందుగా రాజు తప్పు చేశాడా ఒప్పు చేశాడా, ముందు మీరు దాని మీద ఒక అవగాహనకి రావాలి. రాజు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అన్నప్పుడు ఖచ్చితంగా తప్పే చేశాడు అన్నది ఆన్సర్. ఏమిటి ఆ తప్పు? లకుమ కోసం రాజ్యాన్ని విస్మరించడం, ఒక స్త్రీ కోసం కర్తవ్యాన్ని పక్కన పెట్టడం, తుచ్చమైన కామం కోసం ఉదాత్తమైన ధర్మాన్ని పక్కన పెట్టడం. మీరు ఏమైనా చెప్పండి, మొత్తం మీద రాజు ఏం చేశాడంటే ఇది చేశాడు మనకి తెలుస్తున్నాడు. ఇలాంటి రాజు మరి ఎందుకు ఈ తప్పిదానికి పాల్పడ్డాడు? రాజు ఎందుకు ఈ ధర్మ సంక్షోభానికి పాల్పడ్డాడు? చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఒక ఆన్సర్ని ఎలా ఫ్రేమ్ చేయాలో మదన పడటం ఎలాగో చెప్తున్నాను మీకు. ఒక్క మాట చెప్పాలి అంటే, రాజు ఎందుకు ధర్మ సంక్షోభానికి కారపడయ్యాడు? అమాయకుడా, చెడ్డవాడా, అధర్మ ప్రభువా, మూర్ఖుడా, చదువుకోనివాడా, ధర్మము తెలియనివాడా, దైవం పట్ల చింతన లేనివాడా, భార్య అంటే గౌరవం లేనివాడా? అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. మరి ఇన్ని ఉండగా మరి ఎందుకు రాజు ధర్మం తప్పాడు అంటే, ఇప్పుడు చూడండి, రాజు యొక్క గుణగణాలు ఏంటో మీరు చెప్తే ఆ గుణగణాలలో లోంచి రసలోలుపతి ఏమిటో అర్థమైతే అప్పుడు అతను ధర్మ సంఘర్షణ అనేది మనకు తెలుస్తుందండి. ఇది ఆన్సర్ ఫ్రేమింగ్ అంటాం దాన్ని. ఇప్పుడు రాజుకున్న మంచి గుణాలు ఏంటండి? రాజుకి ఉన్న మంచి గుణాలు ఒకటి, జనరంజకంగా పరిపాలించడం. రాజు జనరంజకంగా పరిపాలించకపోతే అంతమంది ఆయనకు జేజే ధ్వనాలు పలకరో, ఆయన వస్తుంటే పులకించిపోరు. అక్కడ రాశాడు, కుసుమించే జనచిత్తం అప్పుడు అన్నాడు. రాజును చూసేసరికి అతను చాలా ప్రజలు ఆనంద డోలికల్లో తేలియాడనట. కాబట్టి పాయింట్ నెంబర్ 1, జనరంజకంగా పరిపాలించడం. నేను అది పాయింట్ నెంబర్ 1 ఏం చెప్పానంటే, జనరంజకంగా పరిపాలించడం రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. రాజు యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే జనానురంజకంగా పరిపాలించడం. 2, యాజ్ ప్రియాంక రైట్లీ సెడ్, కళాపోషణ. కళాపోషణ అనే పదానికి యాక్చువల్గా వాడుకలో నెగిటివ్ అర్థం ఉందండి. అందుకని వాడుకలో నెగిటివ్ అర్థం ఉన్న కళాపోషణ అని మాట్లాడకుండా మనం దాన్ని ఏమంటామంటే కళల ఉన్నతికి పాల్పడిన అంటాం. 2 ఒకటే. కళల ఉన్నతికి పాల్పడిన రాజు కుమారగిరి. కళల్ని పోషించాడు అనడానికి మనకు ఉదాహరణలు ఉన్నాయి. వసంత ఉత్సవాలు నిర్వహించడమే అతిపెద్ద ఉదాహరణ. వసంతోత్సవాలు నిర్వహించడం మాత్రమే కాదండి, అనేకమైన నాట్య విన్యాస ప్రదర్శనలు చేసేందుకు ఆయన నడుం కట్టాడు. అలా కట్టకపోతే ఆమె
ఎవరు? లకుమ. నాట్య ప్రదర్శన అనేది అసలు ఉండేది కాదుగా. కాబట్టి లకుమ నాట్య ప్రదర్శన ఉంది అంటే అర్థం ఏంటి? ఒక మాట చెప్పాలంటే లకుమ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడంటే అర్థం కళారాధనకు సంబంధించిన సాంస్కృతికమైన ఒక అద్భుతమైన విన్యాసాలు ఇచ్చాడంటే అర్థం. వాట్ డస్ ఇట్ మీన్? లలిత కళల్ని ప్రోత్సహించడం. అంత మాత్రమే కాదు, మొదటి ఆశ్వాసం పూర్తయ్యేసరికి మీకు ఏం తెలియాలంటే, చాలా జాగ్రత్తగా వినాలండి వాటి క్లాస్ మీరు. మొదటి ఆశ్వాసం పూర్తయ్యేసరికి మీకు ఏమర్థం అవ్వాలంటే, ఎప్పుడు గుర్తుంచుకోండి, శూన్యంలోంచి మనం ఏమీ రాయలేం. ఒక ప్రశ్న అడిగినప్పుడు కంగారు పడక్కర్లేదు. టెక్స్ట్ని కనుక మనం అలా 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 స్క్రీన్ ప్లే లోపల తిప్పితే, రీప్లే చేస్తే పట్టేయచ్చండి. మొదటి ఆశ్వాసంలో రాజు జనరంజకంగా పరిపాలించడము, రాజు కళల్ని పోషించడము లేదా కళల అభ్యున్నతికి తోడ్పడము జరిగింది. మూడవది ఉందండి, రాజు ఒక పటిష్టమైన నాయకత్వ బాధ్యతలు కలిగిన వాడు లేదా నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు. నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళండి ఎప్పుడు ప్రజల్లో కలవాలో తెలిసిన వాళ్ళకి, ఎప్పుడు ప్రజలకు దూరంగా ఉండాలో తెలిసినాడు. ఇక్కడ రాజు ప్రజలకు దగ్గరయ్యాడండి. ప్రజలకు దగ్గరయ్యాడు కాబట్టే తన యొక్క ఆ దండా వాటిని తీసి ప్రజలు విసిరాడు. నాయకుడు ఎప్పుడు ప్రజలకు దగ్గరికి వెళ్తాడు. మీరు ఎప్పుడు గమనించారో తెలియదు కానీ చిరంజీవి, కొంతవరకు పవన్ కళ్యాణ్ కూడా మీరు గమనించట్లేదు, వాళ్ళు ఫ్యాన్స్కి దూరంగా ఉంటారు. ఏదైనా పబ్లిక్ ఫంక్షన్ జరిగినప్పుడు ఏదో దూరం ఉండకపోతే కష్టం, నేను కాదని కానీ, బట్ అయినా అంటే అప్పీలింగ్ అంటాం. అదే మీకు తమిళ హీరోలు చూడండి, ఫ్యాన్స్కి దగ్గర అవుతుంటారు, మీరు ఎప్పుడు గమనించలేదు కానీ. అలాగే నరేంద్ర మోడీ చూడండి, ఆయన ఉపన్యాసించేటప్పుడు కామన్ మ్యాన్ దగ్గర అవుతాడు. మొన్న మన్ కీ బాత్ అనే దాంట్లో 10th క్లాస్ పిల్లలు, ఎనీ స్టూడెంట్స్ నవ్వుకుంటూ క్లాస్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళరానండి. రీచింగ్ ద కామన్ పీపుల్, రీచింగ్ ద కామన్ మ్యాన్, రీచింగ్ ద మాసెస్ అంటాం. ఆ రీచింగ్ ద మాసెస్ అనేది నాయకుడి యొక్క లక్షణం. ఆ లక్షణం మనకి కుమారగిరెడ్డిలో కనిపిస్తుందండి. కుమారగిరెడ్డి అక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోయాడు, ప్రజల్ని ఆనంద డొలికల్లో తెలియాలేలా చేశాడు. అందరూ అతన్ని చూసి అతను ఎంత గొప్పవాడని తలుచుకుంటూ ఆనందపడ్డారు. మొదటి ఆశ్వాసం నేర్చుకోదగ్గ 4వ పాయింట్ ఉందండి, రాజు ఈజ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ అండి. భార్య అలాగే కాటయ్యవేముడితో కలిసి వెళ్ళాడు. మీరు ఎప్పుడే గమనించలేదో, కొంతమంది నాయకులు విత్ వైఫ్ వెళ్తారు. మీరు కాస్త కొద్దిగా అప్పుడప్పుడు మీరు గమనిస్తే మన సినిమా హీరోల్లో చిరంజీవి ఎప్పుడో కానీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ లేకపోతే ఆడియో ఫంక్షన్స్ అలా కదా, గోయింగ్ విత్ వైఫ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నదండి. మీకు కొంతవరకు మోహన్ బాబులో కనిపిస్తుంటది కాస్త అటు ఇటుగా. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో మన రాజకీయ నాయకుల్లో కూడా ఎవరికి లేదని, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తప్ప. వైఎస్ఆర్ ఎప్పుడు వైఫ్ తోటి ఎక్కడికే వెళ్ళిపోతుండేవాడు. ఈ టైప్ ఆఫ్ ఒక ఫ్యామిలీ మ్యాన్షిప్ అన్నది కుమారగిరెడ్డిలో కనిపిస్తుందండి. కుమారగిరెడ్డి అక్కడ మీరు గమనించారనుకుంటున్నాను, సారీ, మన కర్పూర వసంత, అది మన వసంతోత్సవాల్లో మీరు గమనించారనుకుంటున్నాను, రాజు కుమారగిరెడ్డి భార్యతోటి బావమరిది కాటయ్యవేముడితో వెళ్ళడమే కాదండి, వాళ్ళతోటి చాలా ఆత్మీయంగా సరసాలతోటి ఉన్నాడు. అక్కడ మీరు మర్చిపోయారో తెలియదు కానీ, ఒక అపాంగమేమో భార్య మీద, ఇంకో అపాంగమేమో కాటయ్యవేముడి మీద రాశాడండి కవి. అలాగే అక్కడే ఇంకో విషయం కూడా గమనించాలండి, రాజు చాలా చమత్కారము కలిగిన వాడని, చాలా సున్నిత హృదయుడని, చాలా స్ఫురద్రూపి అని, అందరినీ నవ్విస్తూ, అంటే ఉత్సాహం అనే పరిధిలోకి తీసుకెళ్తూ తాను కూడా అలా ఉంటాడని, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మొత్తం మీద ఒక మాట చెప్పాలంటే
ద బెస్ట్ ఎగ్జాంపుల్ గవర్నర్ లక్ష్మీ నరసింహన్. ఆయన కూడా అంతే. దైవ ఉన్న చాలా సార్ మీరు వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. బట్ ఉన్న అదే మనకి అందరు సందేహమే లేదు. వసంతరాజు ఏం రాయడం అనేది మొదటి ఆశ్వాసంలో లేదు కాబట్టి తర్వాత చెప్తాను అనమాట. ఆశ్వాసాల వారికి వెళ్తాం. దాని అడ్వాంటేజ్ ఏంటంటే పాయింట్స్ మిస్ అవ్వం. అంత మాత్రమే కాదు, ఈవెంట్ రాయడం చూస్తున్నాం. అప్పుడు తెలియని క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ ఎలా పట్టుకోవాలో అర్థమవుతున్నాం. దైవభక్తి అంతా ఇక్కడ ఉందంటే ఇది కూడా 3వ ఆశ్వాసన కనిపిస్తున్నాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ రెస్పాండింగ్. అండ్ ఐ థింక్ ఆఫ్ లైట్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ ఎనీవన్, ఐ బిలీవ్. టుడే ఐ థింక్ యూ గాట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు గివ్ సంథింగ్ ఇన్పుట్స్. సో మన గవర్నర్లా అనమాట. అలాగే గమనించాల్సిన మొట్టమొదటి ఆశ్వాసన మనకి ఏమర్థమవుతుందంటే, రాజుకి జనాంధ్రజకి పాలన తెలుసును, రాజుకి సాంస్కృతిక కళా పోషణ తెలుసు, కళలను పోషించడం తెలుసును, సాంస్కృతిక పునరుజ్జీవనం ఎలా చేయాలో తెలుసును. రాజు ఒక నాయకత్వం అంటే ఉత్తమమైన నాయకుడికి కావాల్సిన లక్షణాల్లో ఒకటైన ప్రజలకు దగ్గరికి వెళ్ళడం లాంటి లక్షణాలు ఉన్నాయి. అలాంటి మాత్రమే కాదు, కుటుంబాన్ని ప్రేమించడం, భార్యను కాటవ్యం లాంటి వాళ్ళని ప్రేమిస్తూ ఉండడం జరిగింది. అంత మాత్రమే కాదు, సరసమాడడం, ఒక చమత్కారం, అలాంటివి కూడా రాజులో ఉన్నాయనే విషయం మనకి అర్థమవుతున్నారు. మీరు ఎవరైనా చెప్పగలరండి, నేను ఇతర ఫ్యామిలీ మ్యాన్ అనే పదాన్ని ఇక్కడ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిన ఎవరైనా చెప్పగలరా? అక్కడ చాట్ బాక్స్ చెప్పే ప్రయత్నం చేయండి. వై హ్యావ్ వాట్ వి కాల్ గివెన్ దట్ అట్రిబ్యూట్ ఫ్యామిలీ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ కాంటెక్స్ట్ ఇట్ సెల్ఫ్? ఎందుకు మొదటి సందర్భంలోనే నేను అతను ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పాను? కారణం ఏంటో చూద్దాం. గుణగణాల్లో ఉన్నాయండి అది. అంత మాత్రమే కాదు, 2వ ఆశ్వాసం, ఆఫ్ కోర్స్ 2వ ఆశ్వాసంలో ఏమీ లేవు. ఎందుకంటే ఇంకా రాజుకు సంబంధించిన పతనం ఉందేమో కానీ 2వ ఆశ్వాసంలో ప్రత్యేకంగా ఏం లేదని. కానీ రాజు మీరు గమనించి ఉంటారండి, మొదటి ఆశ్వాసంలో ఇక్కడ కనిపిస్తాడండి, చివరి ఆశ్వాసం వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తాడు. 2వ ఆశ్వాసంలో మీరు గమనించి ఉంటారు, రాజు కాస్త డౌన్ఫాల్లో ఉన్నాడని మాత్రం మనకి అర్థమవుతుందండి. ఏమిటో డౌన్ఫాల్? లకుమ పట్ల తనకి ప్రేమ కలగడం. నిజానికి లకుమ పట్ల ప్రేమ కలగడం తప్పంటే తప్పు, కాదంటే కాదండి. ఎగ్జాక్ట్లీ అటాచ్మెంట్ అనవండి, దాన్ని మనం ఏమంటామంటే రాజుకి బాంధవ్యాలంటే ఇష్టం, లకుమ పట్ల ఇంటిమసీ, ఆత్మీయత, ఆప్యాయత. రాజుకి లకుమ పట్ల కలిగిన ఒక ప్రణయ భావనని పాఠకుడు ఇతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని అనిపించేలా మాత్రం చేస్తున్నాను. ఆ తర్వాత 3వ ఆశ్వాసంలో నుండి రాజు లకుమతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాజు 2 తీర్థయాత్రలు ఎంచుకున్నాడు. మనం ఆయన గుణగణాలు చెప్పుకుంటున్నాం. 2 తీర్థయాత్రలు ఎంచుకున్నాడు. ఏంటండి అవి? అహోబలం, ద్రాక్షారామ. ఈ 2 తీర్థయాత్రలను ఎంచుకోవడంలో రాజు యొక్క వ్యక్తిత్వం కనిపిస్తున్నాడు. ఈ 2 తీర్థయాత్రలు ఎంచుకోవడంలో రాజు వ్యక్తిత్వం ఏం కనిపిస్తుందో మీరు చాట్ బాక్స్ లో ఇస్తూ ఉండండి. ఒకటి మాత్రం నిజం, రాజు 2 తీర్థయాత్రలు ఎంచుకున్నాడు. ఆ 2 తీర్థయాత్రలు ఎంచుకోవడం వెనకాల మాత్రం రాజు యొక్క అద్భుతమైన వ్యక్తిత్వ గుణం ఒకటి కనిపిస్తుందండి. ఆ వ్యక్తిత్వ గుణంతో పాటు 3వ ఆశ్వాసంలో మనకు కనిపించే అంటే దైవభక్తి. దైవభక్తి మాత్రమే కాదండి, క్షేత్ర మహిమలు తెలియడం, క్షేత్ర మహిమలకు సంబంధించిన జ్ఞానం తెలియడం, పాండిత్యం తెలియడం, పండితుడయ్యాడని. గమనించాల్సి అంటే ఎవరు చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకు రాజు 2 పుణ్యక్షేత్రాలు ఎంచుకోవడం ద్వారా అతనికి గుణగణాలు చెప్పొచ్చు అన్నానంటే ఎందుకు అన్నానంటే, నేను 2 భార్యలు అన్నది ఏదో అంటే అనొచ్చు కానీ అంత బాగుండదు. పాలిగమి అన్న కూడా అంతే, బహుభార్యత్వానికేను
రెండు పుణ్యక్షేత్రాలు ఎంచుకోవడానికి సంబంధం ఉందంటారా? ప్రియాంక, శివుడైతేనేంటి, శివుడికైనా విష్ణుమూర్తికైనా ఇద్దరు భార్యలు ఉండొచ్చాను, కానీ ఇద్దరు భార్యలు ఉన్నారు కాబట్టి ఎంచుకున్నానంటారా? కాదు. అహోబిలము అనేదేమో వైష్ణవ క్షేత్రం, ద్రాక్షారామ అనేది శైవ క్షేత్రం. శివుడు గొప్ప అని శివభక్తులు, విష్ణువు గొప్ప అని విష్ణు భక్తులు కొట్టుకునే రోజుల్లో హరి వేరు హర వేరు, మా శివుడు గొప్ప అంటే మా శివుడు గొప్ప, మా విష్ణువు గొప్ప అంటే మా విష్ణువు గొప్ప, మీ శివుడు వేస్తూ మీ విష్ణు వేస్తూ అని కొట్టుకునే ఒకనొక రోజుల్లో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవయే, శివుడు విష్ణువు వేరు వేరు కాదయ్యా, ఇద్దరు ఒకటే. రాజుగా నాకు ఆ ఇద్దరి పట్ల ఒకటే భావం ఉంది. నాకు విష్ణువు అంటే ఇష్టం, అది అహోబిలం వెళ్ళాను. నాకు శివుడు అంటే ఇష్టం కాబట్టి ద్రాక్షారామ వెళ్ళాను. కాబట్టి రాజుగా పాలకుడిగా నాకే అలాంటివి భేదాభిప్రాయాలు లేనప్పుడు, ఒక రాజుగా నాకే ఏ విధమైన మతపరమైన ఏమంటామంటే పరిమితులు పెట్టుకున్నప్పుడు ప్రజలారా మీరెందుకు పెట్టుకోవడం? కాబట్టి మతపరమైన దార్శనికత, మతపరమైన విశాల దృక్పథం కలిగిన రాజు కుమారగిరి రెడ్డి. అంత మాత్రమే కాదు, శివుడి మీద అలవోకగా అప్పటికప్పుడు స్తోత్రాన్ని, విష్ణువు మీద అలవోకగా అప్పటికప్పుడు స్తోత్రాన్ని చెప్పాడు. ఆ స్తోత్రంలో క్షేత్ర మహత్యాలు ఉన్నాయి, ఆ స్తోత్రంలో భాషా పటిమ ఉంది, ఆ స్తోత్రంలో ఆసుగా ధారణగా చెప్పే తత్వం ఉంది, ఆ స్తోత్రంలో దైవభక్తి ఉంది, ఆ స్తోత్రంలో ఒక పరమ ఏకాగ్రతతోటి కూడిన ఒక తాత్విక చింతన ఉంది. ఎలా చూసుకున్నాం, మూడవ ఆశ్వాసంలో రాజు ఉత్తమ గుణగణాలు బయటపడ్డాయి. కానీ చంద్రుడికి మచ్చలాగా, దీపం కిందనే చీకటిలాగా రాజుకి పక్కనే ఒక చిన్న నకారాత్మక దృక్పథం ఉంటుంది. నకారాత్మక అంటే నెగిటివ్, ఒక్క నెగిటివ్ ఉంది. అదేంటంటే లకుముతోటి కలిసి పుణ్యక్షేత్రాల్లో ఆయన ప్రణయ లీలా విలాసాలు నిర్వహించడం. మరి కామ కలాపాలు అంటే బాగున్నది కాబట్టి ప్రణయలీలా విలాసాలు నిర్వహించడం అన్నాను నేను. ప్రణయలీలా విలాసాలు నిర్వహించడం లకుముతోటి అహోబిలంలో, అది ఆ ఎపిసోడ్ మీరు వీళ్ళది చదవండి. లకుముతోటి అహోబిలంలో రాజు ఏదో ఒక కె రాఘవేంద్ర సినిమాను చూపించాడు. ఆ ఎపిసోడ్ అయినా మీరు చదవండి, ఆ ఎపిసోడ్ అయినా మీరు చదవండి, అనక్కర్లేకుండా మీరు చదువుతారు నాకు తెలుసును. మొత్తం మీద రాజు అక్కడ ఆ లకుముతోటి చేసిన ఆ కార్యకలాపాలు లేదా ప్రణయలీలా కలాపాలు మాత్రం కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అంతకన్నా మించి ద్రాక్షారామలో జగజ్జనని వేషం వేసుకొని లకుము నాట్యం చేస్తున్నప్పుడు అక్కడ సభాసదులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అదొక వేదిక, అది కేవలం కల్పన అని కూడా మర్చిపోయి అందులో లీనమైపోయి స్టేజ్ ఎక్కి అంటే వేదిక ఎక్కి ఆ లకుముని గట్టిగా బిగ్గరగా కౌగిలించుకుని ఇక ముందటి దృశ్యము నేను ఇక చూడలేను, ఆ మన్మధుడు పువ్వుల విల్తుడు మసి అవడం నేను కాంచలేను అని కౌలించుకోవడం అన్నది అక్కడ కవి రాశాడు. ఔచిత్యజ్ఞుండయను ఆవేశవసుండు రాజు. రాజు యొక్క మొత్తం పాత్ర చిత్రణలో ప్రధానమైన రెండు అంశాలు అంటే రెండు లోపాలు, ఒకటి రసలోలుపత, రెండు అతనిలో ఉండే ఒకానొక ఆవేశం. రసలోలుపత, ఆవేశం అనే రెండు పదాలు నేను తర్వాత చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, మనకి మూడవ ఆశ్వాసంలో రాజు యొక్క గుణగణాలు ఏమి తెలిసాయో అతని యొక్క నకారాత్మకత అంతలాగా బట్టబయలైంది. ఆ తర్వాత నుంచి ఇంకా రాజు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అధోముఖమే అంటే డౌన్ఫాల్. నాలుగవ ఆశ్వాసంలో కేళీ మందిర నిర్మాణం కట్టడం కానీ, లేదు లకుముతోటే కేళీ మందిరంలో ఉండిపోవడం కానీ, లేదు కాటయ్య వేముడితో కలిసి
బహమనీ సుల్తానుల పైన, విజయనగర సామ్రాజ్యం పైన, లేకపోతే కనుక అలాంటి రాజ ప్రముఖుల మీదకు యుద్ధానికి వెళ్ళడానికి రాజు తనంతట తాను ఆగిపోయాడు లకుమ కారణంగా అన్నది అతని యొక్క అధోముఖ తత్వానికి, పతనానికి, అధోముఖ వ్యక్తిత్వానికి కారణమవుతుంది. ఆ తర్వాత 5వ ఆశ్వాసంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాలు బెడికిందని, లకుమ కాలు బెడికిందని రాజ్యసభను వదిలిపెట్టి ఆ ఒడ్డోలగుమును విడిచిపెట్టి ఒక నర్తకి కాలు బెడుకుట ఏమి, సభకు ఇది చిత్కారము, సభకిది తిరస్కారం అని ప్రజలు అనుకునేలాగా, కటకేసుకుడేమో కత్తులు నూరేలాగా, ఫిరోషా ఏమో గర్జించేలాగా, ఇలా రాజ్యులందరూ కూడా ఒక విధమైన వాతావరణం కల్పించే పరిస్థితి రావడానికి రాజు కారపడయ్యాడు. కనీసం రాణి మంచం పట్టిందని కూడా వెళ్ళలేదు. కాటయవేముడు 2 సార్లు చెప్పినా కూడా వెళ్ళలేదు. ఇంకేం చెప్పాలి ఇంకా? కాబట్టి అతని డౌన్ఫాల్. మొత్తం మీద రాజు ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇందులో చాలా 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 మామూలుగా చెప్పాలి అంటే, ఉత్తమ గుణగణాలు కలిగి చివరికి పతనానికి చేరుకున్న కథ. ఉత్తమ గుణాలు ఇన్ని ఉండి పతనానికి ఎందుకు చేరుకున్నాడు అన్నది ఇక్కడ తెలియాల్సిన విషయం. ఏంటంటే అది రసలోలుపత, ఆవేశం. ఇక్కడ కొంచెం నేను మీకు అవగాహన కోసం విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. రసము అనే పదం బహుశా మీరు వినుంటారు. రసము అంటే మామూలుగా మీకు తెలుసును, నవరసాలు: శృంగారము, హాస్యము, కరుణము, వీరము, బీభత్సము, భయానకము, శాంతము, అద్భుతము, రౌద్రము. 9 రసాలు. ఈ 9 రసాలు ప్రతి మానవుడిగా ఉంటాయి. మీకు కూడా ఉంటాయి, నాకు కూడా ఉంటాయి, అందరికీ ఉంటాయి. రసము లేని, రసానుభవము లేని, రస అనుభూతి లేని ఎవరు ఉండరు. రసము, రస అనుభవము, రస అనుభూతి 3 పదాలు వాడాక నేను అందరికీ అర్థమవుతుందండి. చాలా కీలకమైన పదాలు ఇవన్నీ. మధ్య మధ్యలో మీరు చేస్తాను వాహనే అంటుండంటే యు ఆర్ లిసనింగ్ టు మీ అండ్ ఐ క్యాన్ అండర్స్టాండ్ ఇట్. కాబట్టి రసము అంటేనండి ఈ నవరసాలు ఉన్నాయని మనకు తెలియడం. అంటే ఎప్పుడైనా ఎవరైనా జోకేస్తే నవ్వడం, ఎప్పుడైనా ఏదైనా ఒక ఆశ్చర్యపోయే విషయం చూస్తే ఆశ్చర్యపోవడం. అసలు ఒక నవరసాలని మనం ఏదో టైంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించడం, అది రసస్థితి. కానీ రస అనుభవము అంటే ఆయా రసాలని పరిపూర్ణంగా అనుభవించడం అని. మరి మీరు తెలుసో తెలియదో తెలియని రసాన్ని అనుభవించడము అనేది ఒక కళ. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక జోక్ ఎవరైనా చెప్తే పరిపూర్ణంగా నవ్వడం, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఆశ్చర్యం కొరకు చూస్తే పరిపూర్ణంగా ఆస్వాదించడం, ఇలా ఆస్వాదించగలిగిన గుణము రస అనుభవం అవుతుందని. అయితే రస అనుభవం అనేది మనసు లోపలికి వెళితే అనుభూతి అవుతుందని. అంటే ఇప్పుడు నేను పాఠం చెప్తాను మీకు. నేను పాఠం చెప్తున్నప్పుడు తన్మయుడైపోయి కళ్ళు మూసుకుని నన్ను నేనే మర్చిపోయి అందులో కనుక లీనమైపోతుంటే అది రస అనుభూతం. అలా కాకుండా ఇందులో 9 రసాలు ఉన్నాయి, ఆ రసాలు ఏంటంటే అని చెప్తే రస అనుభవం అని. ఇంకా అలాగే నీరసంగా 9 రసాలు ఉన్నాయి ఏంటంటే అని చెప్తేనేమో రసం. రస అనుభూతి అంటే నువ్వు అందులో లీనమైపోవడం. ఈ రస అనుభూతి కన్నా పెద్ద స్టేజ్ రసజ్ఞత. రసజ్ఞత అంటే ఏ చిన్న రసమున్నా దాన్ని గుర్తించగలగడం. నాకు ఆ రసజ్ఞత అనే దాన్ని ఏ ఉదాహరణగా చెప్పాలంటే ఇష్టపడతానంటే, నేను ఉదాహరణకి మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, నా ఇంటి ఇళ్ళాలి కనుక దోశల్ని చాలా చాలా మెత్తగా, చాలా సన్నగా, ఇలా ఇలా చూస్తే అటువైపు కనిపించేంత ట్రాన్స్పరెంట్ గా సన్నటి దోశలు రోస్ట్ అద్భుతంగా చేసి వేశారనుకోండి, దాన్ని ఇలా గబగబా తినేయడం కాకుండా దాన్ని ఆస్వాదిస్తూ, ఆ ఆస్వాదిస్తున్నట్టుగా ఎదుటి వ్యక్తికి అర్థమవుతూ,
ఆ దోశలు ఆ వేయడంలో మీరు ఏం చేశారు? మీరు ముందు పెనం పెట్టారా? తర్వాత ఏం చేశారు మీరు? ముందు నెయ్యి వేస్తారా? నూనె వేస్తారా? అని అది ఎలా జరిగింది ఏంటి అనే ప్రాసెస్ ని కనుక్కుంటూ అందులో లీనమైపోతూ అందులో నిన్ను మర్చిపోతూ అందులో ఇమ్మిర్స్ అయిపోతూ సాగే విధానాన్ని రసజ్ఞత అంటారు. రసజ్ఞత. ఇప్పుడు ఏ మానవుడికైతే రసజ్ఞత ఉంటుందో అతను జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించగలుగుతాడండి. రసజ్ఞత లేనప్పుడు ఆ వ్యక్తికి జీవితం ఆనందమయం కాదండి. నేను మీకు వ్యక్తిగతంగా చెప్పగలన చిన్న సలహా ఏంటంటే, రసజ్ఞతతోటి నిత్యము, అనుక్షణము, ప్రతిక్షణము మీరు ఏది ఎందులో ఉంటే దాన్ని అనుభవించి అనుభూతి పొందగలిగితే రసజ్ఞులవుతారు. కావ్యం మనం చదివితే రసజ్ఞ హృదయం ఉంటేనే కానీ సాధ్యం కాదు. వాళ్ళని ఆ రసజ్ఞ హృదయం కలిగిన వాళ్ళని రసికులు అన్నారు. రసికులు అంటే మన వాళ్ళకి రసం అంటే శృంగారము, రసికులు అంటేనేమో శృంగారం చేసేవాళ్ళనే అర్థమవుతుంది కానీ కానీ కాదు నిజానికి. రసికులు అంటే అతని రసజ్ఞతను పొందిన వాళ్ళు. అదే పోతన భాగవతం చెప్పాడండి. వేద కల్ప వృక్ష విగలిత సుఖముఖ సుధాద్రవమున పదవిగనుడు రసిక భావ విధులారా. రసిక భావ విధులారా పదవిగనుడు. రసికతను కలిగి ఉండండి. రసికతను కలిగిన వాడికి మాత్రమే అర్థమవుతుంది. అది ఏమర్థమవుతుంది? ఆమె అంటే లకుమ చివరిలో చనిపోతుంటే మన కన్నీళ్ళు రావాలని. వాళ్ళిద్దరూ కేళీ మందిరంలో శృంగారంలో ఉంటే మనకి శృంగార భావన కలగాలని. రాజు లకుముతో వెళ్తుంటే రాణి బాధపడుతుంటే మనకి కరుణరసం రావాలని. పాత్ర ఏదైతే అందులో నువ్వు లీనం కాగలగాలి. లీనం కాగలిగితే దాన్ని రసజ్ఞత, రసికత, రసికులు అన్నారు. ఈ రసధ్వని అనేది ఇట్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. నేను చెప్తాను, చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి రసజ్ఞత, రసికత, రసికులు ఈ పదాలని చాలా అందంగా పాజిటివ్ వేలో వాడతారు. రాజు అలాంటి రసజ్ఞుడు. లోలుపత అంటే ఏంటి? లోలుపత అంటే లౌల్యం అని అర్థం. లౌల్యం అంటే ఏంటి అంటేనండి, మీరు ఎప్పుడైనా మరి గమనించలేదో, కొంతమంది ఇళ్లలో కావాలి ఉంటుందండి. ఇంట్లో ఏదో ఒక మంచి వాళ్ళ అన్నయ్య వస్తూ వాళ్ళ అన్నయ్య ఏదో వస్తూ ఏం చేస్తాడంటే మంచి పుల్లారెడ్డి స్వీట్లు తెచ్చాడు అనుకోండి, ఒక బాక్స్ ఈవిడికి ఇచ్చాడండి. ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన ఏదో పని. ఉత్తమ ఇల్లాలు, రసజ్ఞురాలైన ఇల్లాలు ఏం చేస్తుంటారండి, ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ స్వీట్స్ని తీసుకుని చుట్టుపక్కల వాళ్ళకి పంచుతున్నాను. రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ స్వీట్స్ ఎప్పుడూ కానీ దొరకవు. మా అన్నయ్య తీసుకొచ్చాడు, ఆగ్రహం తీసుకొచ్చాడు అని ఏదో తీసుకొని తినండి అని. అది ఊర్లో వాళ్ళకి పంచిపెట్టడం, చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టడం రసజ్ఞత అంటారు. ఇప్పుడు ఆవిడకి లేదు అనుకుందాం, లేకపోతే అంటే ఆ రసజ్ఞత లేకపోతే అప్పుడు ఆ బాక్స్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటుంది. మొగుడికి పిల్లలకి పెడుతుంది, తాను తింటుంది. ఓ రోజు తింటుంది, 2 రోజులు తింటుంది, 3 రోజులు తింటుంది, కంపు కొట్టేంత వరకు తింటూ ఉంటుంది. అది రస లోలుపత. రస లోలుపత. రస లౌల్యం. నేనే తినాలి లౌల్యం, అందరికీ పెంచాలి రసజ్ఞత. నేను నాది మాత్రమే, నాదే ఈ జీవితం, నా కోసమే రసలోలుపత. ఎలాగైనా దక్కించుకోవాలనుకోవడం రసలోలుపత. ఆ స్వీట్ తెస్తే బాగుండు, మా ఇంటికి ఎవరైనా స్వీట్తో వస్తే బాగుండు స్వీట్ అని అనుకోవడం రసలౌల్యం, రసలోలుపత. డబ్బును సంపాదించాలి అనుకోవడం రసలోలుపత కాదు, డబ్బే జీవితం అనుకోవడం మాత్రం రసలోలుపత. అందాన్ని చూడాలనుకోవడం రసలోలుపత అవదు, కానీ అందాన్ని తానే పొందాలి అనుకోవడం రసలోలుపత. ఒక నాట్యగతిని చూసినప్పుడు ఆ నాట్యాన్ని చూసి మైమరిచిపోవడం రసజ్ఞత. మైమరిచిపోయి వినది ఆమెకు ఒక ఏదైనా బహుకరించడం రసజ్ఞత. ఆమెను పొందాలనుకోవడం, ఆమె నాదాన్ని చేసుకోవాలనుకోవడం, ఆమె కోసమే ఉండిపోవాలనుకోవడం రసలౌల్యం, రసలోలుపత. ఇప్పుడు ఈ రెండుకి తేడా చూడండి. రసజ్ఞత ఉండకపోతే మనిషిగాడు
రసజ్ఞత ఉంటే అందమైన మనిషి అవుతాడు, రసలోలుపత ఉంటే పతనంలో ఉన్న మనిషి అవుతాడు. ఒక వ్యక్తి ఆవేశం ఉంటే, రసజ్ఞత ఉంటే ఈ భూప్రపంచానికి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. ఆ రసజ్ఞత కలిగిన ఒక వ్యక్తి ఈ సమాజంలో కళల్ని పోషించగలుగుతాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు. ఆయన కళాకారుడు కాబట్టి, కళా పోషకుడు కాబట్టి, రసజ్ఞత ఉంది కాబట్టి ట్యాంక్ బండ్ మీద అక్కడ విగ్రహాలు పెట్టించగలిగాడు. కానీ రసజ్ఞత ఒక స్థాయి దాటిపోయి, రసజ్ఞత ఆ లైన్ దాటిపోతే అప్పుడు అది రసలోలుపత అవుతుంది. అందులో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు. రేపొద్దున మీరు కూడా అంతే. మీరు రేపొద్దున ఏదైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మీకు సెక్రటరీ ఇస్తారు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతాను. ఆ సెక్రటరీ అందంగా ఉంటే ఆమెను ఎప్రిషియేట్ చేయాలి, ఆమె హ్యాండ్ రైటింగ్ బాగుంటే ఎప్రిషియేట్ చేయాలి, ఆమె నెయిల్ పాలిష్ బాగుంటే ఎప్రిషియేట్ చేయాలి. ఎప్రిషియేట్ చేయడం వేరు, ఎంకరేజ్ చేయడం వేరు, అభినందించడం వేరు, కానీ పొందాలనుకోవడం వేరు. రసజ్ఞతకి రసలోలుపతికి ఎంత తేడా ఉంది. కాస్త ముదిరితే రసలోలుపత అవుతుంది. ఒక మానవుడికి లలిత కళల్ని పోషించాలంటే, దైవ భక్తి ఉండాలంటే, ఉదాత్తమైన గుణాలు ఉండాలంటే, ఉత్తమమైన గుణాలు ఉండాలంటే, మానసికంగా అంటే బ్రాడ్ మైండ్, విశాల దృక్పథం ఉండాలి అంటే, కుటుంబాన్ని ప్రేమించాలి అంటే, వసంతోత్సవాలు లాంటివి నిర్వహించాలంటే, ప్రజలతో మమేకం కావాలి అంటే, మొత్తంగా అసలు ఒక మానవుడు మానవుడిలా బతకాలంటే రసజ్ఞత ఉండాలి. కానీ ఆ రసజ్ఞత కట్టు తప్పితే, ఆ రసజ్ఞత గీత దాటితే, ఆ రసజ్ఞత ఒక లౌల్యం వైపు వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా అది అతని పతనావస్థకు దారితీస్తుంది. అందుకే రసజ్ఞత అన్నది ఒక కత్తి లాంటిది. అది జాగ్రత్తగా వాడితేనేమో బాగుంటుంది, లేకపోతే మన కుత్తికే తెగిపోతుంది అని చెప్పే ఒకానొక కథ. మానవుడికి రసజ్ఞత ఉండాలి కానీ, రసలోలుపత కానీ, రసలౌల్యం కానీ, ఆవేశం కానీ ఉండకూడదు. మానవుడి ఉదాత్త గుణాలు కలిగినప్పటికీ ఉంటే మాత్రం అతని పతనావస్థకు దారి తీస్తున్నది అని చెప్పడానికి ఈ కావ్యమే ఉదాహరణ, ఈ పాత్రే ఉదాహరణ అని కనుక మీరు కంక్లూడ్ చేయగలిగితే అప్పుడు మీకు మంచి మార్కులు పడేందుకు అవకాశం ఉందండి. కాబట్టి రసలోలుపత. ఇంత అయిన తర్వాత మీరు ఒక విషయం గమనించాలి. బాగానే ఉందండి, కానీ రాజు ఎందుకు అలా రసలోలుపడయ్యాడు? అలా కావడం తప్పు కదా. మరి ఎందుకు కవి చిత్రించాడు అన్నప్పుడు అక్కడ వాడే మనకు ఆయుధం ఏంటంటే కాల్పనికత. కాల్పనికత అంటే అర్థం ఏంటంటే అసలు కవి కల్పించేది ఇది. చరిత్రలో కుమారగిరి అలా లేడు, చరిత్రలో కుమారగిరి అలా లకుమతోటి కేడీ మందిరంలో ఉండిపోయే రాజ్యాన్ని మర్చిపోలేదు. అసలు ఆ మాటకు వస్తే కాటయ్య వేముడు వెళ్ళిన యుద్ధాలన్నింటిలో దాదాపుగా అన్నిటికీ ఖచ్చితంగా రాజు కూడా వెళ్ళాడు. ఎటొచ్చి కాటయ్య వేముడు సర్వ సైన్యాధ్యక్షుడు మాత్రమే కాదు, ఆ రాజుకి బావమరిది, అంతకన్నా మించి మంచి సమయస్ఫూర్తి కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యాలు కలిగిన వాడు. కాబట్టి యుద్ధాలకు సంబంధించిన భారాన్నేమో కాటయ్య వేముడు పెట్టాడు తప్పించి, కానీ చరిత్రలో కుమారగిరి ఏమీ లకుమతోటి తన జీవితాన్ని గడిపిన వాడు కాడు. కేవలం ఇది కవి కల్పన. కవి ఎందుకు కల్పించాడంటే ఒకనొక సమయంలో ఒక రాజు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి, మొత్తంగా ఒక మనిషి ఎలా ఉండాలి, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష అనుభవించాల్సి వస్తుంది, తప్పులు చేయకుండా మానవుడు ఏ విధంగా తనను తాను ధర్మం వైపు నడుపుకోవాలి, ఎక్కడ రసజ్ఞత రసలోలుపదైతే ధర్మ సంక్షోభం జరుగుతుంది, ఎక్కడ రసజ్ఞత పరిపూర్ణ రసజ్ఞత అయితే ధర్మ ప్రతిష్టాపనం జరుగుతుంది అని చెప్పేందుకే రాజు పాత్రను కవి చిత్రించారు అని చెప్తే అప్పుడు మీకు కావ్యం పూర్తవుతుందని, అది ఈ క్వశ్చన్ పూర్తవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రాజు ఆవేశపరుడని ఇలా చెప్పడం. యాక్చువల్గా అంటే ఆవేశము అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలి అంటే రామకృష్ణ, ఆవేశం అంటే ఏంటంటే ఎమోషన్. ఎమోషన్ అంటే ఏంటి? రసం. మీకు ఎమోషన్స్ కనుక ఉంటే, ప్రేమ ఒక ఎమోషన్ అండి, కోపం ఒక ఎమోషన్, భయము ఒక ఎమోషన్, భక్తి ఒక ఎమోషన్. ఇలాంటి ఆవేశాల్లో అంటే ఎమోషన్స్లో ఒక ఎమోషన్ ఏంటంటే
ప్రణయ భావన. ప్రణయ భావన ఎప్పుడు వస్తుందండి? భావుకత ఉంటే వస్తున్నాను. భావుకత ఎప్పుడు వస్తుంది? రసజ్ఞత ఉంటే వస్తున్నాను. ఒక స్త్రీని చూస్తే ఆమె యొక్క అందాన్ని కదా, ఆమెకు సంబంధించిన ఏమైనా కానీ ఉంటే అప్పుడు ఏ విధంగా ఆ అందాన్ని ఆస్వాదించగలగాలో తెలిసే సంస్కారాన్ని సంబంధించినేమో భావుకత, రసజ్ఞత. అది కట్టు తప్పితేనేమో అది ఒక విధమైన నెగిటివ్లోకి వెళ్తుంది. కాబట్టి ఆవేశం వల్ల భావుకత వస్తుంది, భావుకత వల్ల రసజ్ఞత వస్తుంది, రసజ్ఞత వల్ల ఒక వ్యక్తి ఉత్తమ మానవ తత్వాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. అది ఆవేశం అనే దానికి సంబంధించిన అనమాట. అలాగే ఇక్కడ మీరు గమనిస్తేనండి, ఈ ఒక్కొక్క పాత్ర, రాణి పాత్ర చూడండి. రాణి పాత్ర ఎలా ఉంది అని అడిగితే, రాణి పాత్రలో ఒక గ్రాఫ్లో ఆమె గుణాలు ఊర్ధ్వముఖంగా ఉన్నాయండి. ఊర్ధ్వముఖము అంటే అప్వర్డ్స్ లేదా అప్ సైడ్ అంటామండి. అధోముఖము అంటేనేమో డౌన్ ఫాల్ అండి. ఊర్ధ్వముఖము అంటేనేమో అప్వర్డ్స్ అండి. ఊర్ధ్వముఖం అంటే అప్వర్డ్స్ అండి. కాబట్టి ఊర్ధ్వముఖంగా కవి రాణి పాత్రను చిత్రించాడండి. మళ్ళీ లోకం పాత్ర చూడండి, డౌన్ ఫాల్ అండి. కాటమేవుడు చూడండి, అప్వర్డ్స్ అండి. ఇక్కడ మాత్రం వాళ్ళ గుణగణాలు రాయాలండి. రాణి యొక్క గుణగణాలు, లోకమ గుణగణాలు, అలాగే కాటమేవుడి గుణగణాలు. ఒక్కొక్క ఆశ్వాసంలో ఒక్కొక్క గుణం ఆమెలోంచి మనకి పై కనిపిస్తూ ఉంటుందండి. ఈ రాజులో కూడా ఒక్కో గుణం ఒక్కొక్క ఆశ్వాసం వెళ్తూ కనిపించేయండి. కానీ ముందు పాజిటివ్, తర్వాత నెగిటివ్, 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 నెగిటివ్. ఇక్కడ ఏమిది? సామాన్య గుణం, అసామాన్య గుణం. పాజిటివ్ నుంచి ఇక్కడ నెగిటివ్, ఇక్కడేమో సామాన్యం నుంచి అసామాన్యంలోకి వెళ్ళడం. అంటే ఈ 4 పాత్రలు కూడా ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయని తాత్పర్యం. రేపటి క్లాస్లో వాటిని చూడడం జరుగుతుంది. ఇందాక రసధ్వని అని అడిగారండి శ్వేత. కాళ్ళు విరిగినప్పుడు ఆవేశంతో శాభను విడిచి వెళ్ళిపోవడం అని చెప్పచ్చు కదా. ఆ ఆవేశం వేరండి, అది రైటే. కానీ ఆవేశం అంటే నేను చెప్పిన అదే. ఆవేశం అంటేనే ఎమోషన్స్ అండి. ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. మీకు ఆ ఎమోషన్స్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేని ద వెరీ 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 వర్స్ట్ స్టేజ్ రేప్ అటెంప్ట్ అండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా మద్యపానం సేవించిన తర్వాత చూడండి, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆవేశవశులు అవుతారు, ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇంకా రసధ్వని అని అడిగారు మీరు. ధ్వని అంటే చెప్పకనే చెప్పడం అనర్థం. రసధ్వని అంటే ఒక రసాన్ని చెప్పకనే చెప్పడం అనర్థం. రసధ్వని అంటే, ధ్వని అంటేనేమో చెప్పకనే చెప్పడం. అంటే ఏంటంటే చెప్పడం కష్టం అండి. ఇప్పుడు భార్య అట్టు వేసింది, మాడిపోయింది, భర్తకి పెట్టింది. భర్తను అడిగింది, ఏమండి అట్టు ఎలా ఉందంటే మాడిపోయింది అని చెప్పాలి. మాడిపోయిందని చెప్తే బాగుండదు. అందుని ఇండైరెక్ట్గా చెప్పడం కోసం నీ మొహంలా ఉంది అంటాడు. అక్కడ నీ మొహంలా ఉంది అంటే ఇండైరెక్ట్గా చెప్పడం అంటే మాడిపోయింది అలా చెప్పడాన్ని ధ్వని అంటారు. ఇప్పుడు ఆవిడ నీ మొహంలా ఉందని మూడనేసరికి అమ్మో అంత బాగుందా అట్టు అని అందనుకోండి, అది రసజ్ఞత అన్నమాట, అది రసికత అన్నమాట, అది చమత్కారం అన్నమాట. జీవితంలో ఆ రసజ్ఞతను అర్థం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అందునే రసము పరోక్షంగా చెప్పబడిన దాన్ని రసధ్వని అంటారు. సరే, మొత్తం మీద రేపటి క్లాస్లో ఈ వివరాలని మనం చూసే ప్రయత్నం చేస్తాం.